స్మెగ్మా అనంటే మనకి నార్మల్‌గా ముక్కు పైన ఇట్లా గట్టిగా నొక్కితే ఒక వైట్ క్రీమ్ లాంటి మెటీరియల్ వస్తది కదా! అట్లానే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ దగ్గర కూడా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆ వైట్ మెటీరియల్లే ఈ లోపల ఉన్న హెడ్ మీద కంటిన్యూస్‌గా ఇట్లా వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయ్యి అది చీజీ అండ్ వైట్ మెటీరియల్ లాగా ఫార్మ్ అయిద్ది. దాన్ని స్మెగ్మా అని చెప్పని అంటారు. యాక్చువల్‌గా స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు. బట్ ఆ స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ లాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మారడానికి అవకాశం ఉంటుంది అనంటే, ఈ వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయింది. ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోకుండా దాన్ని అంతే వదిలేసి జస్ట్ స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఈ స్కిన్‌నే క్లీన్ చేసుకుంటారులే గానీ, ఈ స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని కంప్లీట్‌గా స్కిన్‌ని వెనక్కి రిట్రాక్ట్ చేసుకొని, ఈ లోపల ఉన్న హెడ్‌ని క్లీన్ చేసుకుంటే ఆ స్మెగ్మా అనేది ఫార్మ్ అవ్వదు. ఒకవేళ ఫార్మ్ అయినా ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోయిద్ది. కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే స్నానం చేసేటప్పుడు జస్ట్ ఈ పైన ఉన్న ఈ బ్లాక్ స్కిన్‌ని మట్టికి క్లీన్ చేసుకుంటారులే గానీ, ఈ లోపల ఉన్న హెడ్‌ని క్లీన్ చేసుకోరు కాబట్టి ఈ స్మెగ్మా అనేది రిలీజ్ అయింది ఎప్పటికప్పుడు ఈ హెడ్ మీదే ఉండిపోయి వైట్ లేయర్ లాగా ఫార్మ్ అయింది. సో, ఈ స్మెగ్మా క్లీన్ చేసుకోకుండా అంతే ఉండిపోతే అప్పుడు అది ఇన్ఫెక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉంటది. సో, స్మెగ్మా అనేది ఇన్ఫెక్షన్ కాదు. ఆ స్మెగ్మాని క్లీన్ చేసుకోకుండా ఉంటే అది ఇన్ఫెక్ట్ అయిద్ది.